హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మా ఊరు మా ఊరిలో గుడి ప్రతి సంవత్సరం శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. మా ఇల్లు ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, పరిశుభ్రమైన గాలి, ప్రశాంతంగా ఉంటుంది. ఎటు చూసినా నవ్వుతూ పలకరించే కల్మషం లేని మనుషులు. ఇప్పుడు మాకు పశువులు, గేదెలు లేక మా పశువుల పాక తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ప్రతి పెంకుటింటిలో ఇలాంటి దూలం ఒకటి ఉంటుంది. మా కాళ్ళు ఎప్పుడైనా దీనికి తగిలినప్పుడు మా నాన్నమ్మ మొక్కేదాకా ఊరుకునేది కాదు. మన వస్తువులని, బట్టలని దాచుకోవడానికని మా తాత వాళ్ళు ఇల్లు కట్టే సమయంలోనే ఇలాంటి గూళ్ళని నిర్మించారు. ఈ ఇంటితో మాకు జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. నేను, మా చెల్లి, మా నాన్న, బాబాయ్, అత్తమ్మ అండ్ మా నాన్నమ్మ బాల్యం అంతా కూడా ఈ ఇంటిలోనే గడిచిపోయింది. మా 3 తరాల వాళ్ళకి ఈ ఇంటితో మంచి అనుబంధం ఉంది. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే మా నాన్న, బాబాయ్ వాళ్ళు, మేము అందరం కలిసి తప్పకుండా వెళ్తాము. మా అత్తమ్మకి వీలవ్వక తను ఈసారి రాలేదు. మా చెల్లెలు ఇద్దరు బెంగళూరులో, తమ్ముడు యుఎస్లో ఉండడం వల్ల వాళ్ళకి వీలవ్వక వాళ్ళు రావడం కుదరలే. ఇది మా పెరట్లో ఉన్న నిమ్మ చెట్టు. మా పెంకుటిల్లు ప్లేస్లో డాబా ఇల్లు వస్తే మాకు ఇలాంటి మెమరీస్ ఉండవని గుర్తుగా మేము రికార్డ్ చేసుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్న విసురాయితో మా నాన్నమ్మ, మా అమ్మ కుస్తీ పట్టారనే చెప్పొచ్చు. వచ్చినప్పుడల్లా మా పెన్ని కూడా. ఈ ఏజ్లో కూడా మా నాన్నమ్మ ఇంకా విసురాయితో విసరడం, రోడ్లో రుబ్బడం ఇలాంటివే చేస్తూ ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీని మా నాన్నమ్మ అసలు యూజ్ చేసుకోవట్లే. అందుకే ఇప్పటికీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మా చిన్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పొయ్యి పైన మా ఫ్రెండ్స్, మా చెల్లి ఫ్రెండ్స్ అందరము కలిసి ఒకరు బియ్యము, ఒకరు బెల్లము, ఒకరు పల్లీలు, ఒకరు ఇలాచి ఇలా తీసుకొచ్చి స్వీట్ అన్నం చేసుకొని తినేవాళ్ళం. ఇప్పటికీ కొన్ని వస్తువులు పాతవైపోయినా కూడా మా నాన్నమ్మ ఇంకా స్టోర్ చేసుకుంటూనే ఉంది. ఇది ఉల్లిపాయల కోసం ఎప్పుడు వాళ్ళ చిన్నప్పటి నుండి వాడుతుంది. ఈ పొయ్యిలో లక్ష్మీ పాములు వేసి పగలు కొట్టడం, మళ్ళీ మా నాన్నమ్మ అమ్మ కొత్త పొయ్యి వేసుకోవడము. మా ఇంట్లో ఉండే చేదబావితో మా చెల్లి నేనంటే నేనని పోటీ పడి చేదుకునే వాళ్ళము. ఇప్పుడు అదే మా పిల్లలిద్దరు కూడా చేస్తున్నారు. ఆ మెమరీస్ గుర్తొచ్చాయి. ఈ కిరసనాయిల్ స్టవ్ చూసి దీంతో ఏం చేస్తారమ్మా అని అడిగారు. ఇలాంటి తెలియనివి వాళ్ళకి చాలా ఉన్నాయని నాకు అప్పుడు అర్థమైంది. ఉన్న 3 days బాగానే ఎంజాయ్ చేసాం. కానీ ఒక వెలితి ఏంటంటే మా తాత లేడే అని, అంతే. మేమందరం వెళ్ళినప్పుడు తన మొహంలో ఎక్కలేని ఆనందంగా అనిపించేది. సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉన్న టైంలో వర్షం పడింది అక్కడ. అండ్ ఆ వర్షం మట్టి వాసన చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. అక్కడ దొరికే కందగడ్డలు, ఫ్రెష్ ఫిష్ ఫ్రై చేసుకొని ఫ్రెష్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ మా నాన్నమ్మని మా అమ్మాయి, తాతమ్మ నువ్వు ఏ క్లాస్ వరకు చదువుకున్నావు అని అడిగింది. ఇంగ్లీష్ వరకు చదువుకున్నా అనడం, ఇద్దరు నాన్ సింక్లో మాట్లాడడం భలే నవ్వొచ్చింది. నైట్ అవ్వగానే ఆరు బయట మంచాలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వాళ్ళం. 3 days ఉండి మా ఊర్లోకి బయలుదేరాము. పోయేటప్పుడు ఉన్న ఉత్సాహం వచ్చేటప్పుడు మా మొహాల్లో అసలు లేదు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్.